నాన్న. అన్నా ఏమండి లేవండి, ఏమండి ఏమండి? అండి కాదు బావానండి. మీకోసం ఎదురు చూస్తుంటాను బావగారు. నా కొడుకు బంగారం రా. నిన్ను మించిన అర్హత వాడున్నాడు. వాడికి మించిన అర్హత ఎవ్వరికీ లేదు. నీకెంతో రుణపడిపోయి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వవా? నీ బాధను తీర్చడానికి నేనున్నానన్న సంగతి మర్చిపోకు. అమ్మా, తమ్ముడమ్మా. నాన్న నాన్న లే నాన్న. నాన్న దేవాంశ్ లేవమని చెప్పరా, మీ నాన్న లేవమని చెప్పరా. లేవండి, లేవండి, ఏమండి? చెల్లెమ్మా ఏడవకమ్మా. మొత్తానికి ముసలోడు పోయాడు. మన గురించి నిజం బయటపడుతుందన్న బాధ లేదు. పెత్తనం దొరకలేదు కదా. దాన్ని ఎలా సంపాదించుకోవాలో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందే టెన్షన్ నుంచి బయటపడ్డావు, దాని గురించి సంతోషించలేవా? సార్ ఎక్స్క్యూజ్ మీ. మా మీరు కొంచెం బయటకు వెళ్తే మా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని మీకు బాడీని అప్పగిస్తాం. ప్లీజ్ బయటకు వెళ్ళండి. సార్ మీరైనా చెప్పి బయటికి తీసుకెళ్ళండి సార్. సార్ మీరైనా, మేడం మీరైనా చెప్పండి అమ్మా. అమ్మా కొంచెం బయటకు వెళ్ళండి అమ్మా, ప్లీజ్ అమ్మా. అత్తయ్య, అత్తయ్య రండి అత్తయ్య. రండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ రండి అత్తయ్య, నా మాట వినండి. రండి అత్తయ్య ప్లీజ్. పదండి అత్తయ్య. నాన్న 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 చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్నేళ్ల మా అనుభవంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు.
గుండెతో సహా శరీరంలో అన్ని అవయాలు పనిచేయడం మానేసి పోయిన ప్రాణాలు తిరిగి రావడం అంటే నిజంగా చాలా అద్భుతమండి. మా అదృష్టం డాక్టర్ గారు. నా పసుపు కుంకుమలు నిలబెట్టడానికి, మా కుటుంబానికి పెద్ద దిక్కునివ్వడానికి ఆ భగవంతుడే ఆయన ప్రాణాలు నిలబెట్టాడు. ఇప్పుడు గండం గట్టెక్కినట్టే కదా డాక్టర్? ఏ సమస్య లేదు కదా? ప్రాణాలు మాత్రమే తిరిగొచ్చాయి, కానీ ఆ సమస్య మాత్రం అలానే ఉంది. ఏంటి డాక్టర్? జీవితాంతం అయినా ఇలా మంచానికి పరిమితం అవ్వాల్సిందే. కూర్చోలేరు, మాట్లాడలేరు. ఆయనకు సంబంధించిన ఏ పని కూడా ఆయన చేసుకోలేరు. ఆయన చనిపోయారనుకున్నాం కదా, దానికి ముందు ఆయన స్టేటస్ ఇదే విషయం మీకు చెప్దామనుకున్నాను, కానీ ఇంతలోనే ప్రాణాలు పోయాయి. సారీ, పోయాయి అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే స్టేటస్కి వచ్చింది. ఎన్నాళ్ళిలా డాక్టర్? ఎప్పటికి నయమవుతుంది? చెప్పలేమండి. మళ్ళీ ఇలాంటి అద్భుతం ఏదైనా జరిగితే తప్ప కోలుకునే అవకాశమే లేదు. నో డాక్టర్, ఎంత పెద్ద రోగానికైనా ఏదో క్యూర్ ఉంటుంది కదా. ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాం. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. నాన్నగారు మామూలు మనిషి కావాలి. అలాంటి అవకాశం ఏమైనా ఉండుంటే ముందు అదే చెప్పేవాళ్ళంగా. ఎప్పుడైనా ఆయన అంతటా ఆయన చలనం రావాల్సిందే తప్ప ఎవ్వరూ ఏం చేయలేం. పోనీలే, బ్రతికినా నోరు విప్పే పరిస్థితిలో లేడు. ప్రస్తుతానికి తప్పించుకున్నట్టే. ఏంటండి మనకి పరీక్ష? మనం ఎవరికి ఏ అన్యాయం చేశాం? అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏడవద్దత్తయ్య గారు. అయినా చనిపోయారనుకున్న మావయ్య గారు బతికున్నందుకు ఆనంద బాష్పాలు రాల్చాల్సింది పోయి కన్నీళ్ళొస్తున్నాయండి. అత్తయ్య గారు, నేను చెప్తున్నాను కదా, మావయ్య గారికి ఏమీ కాదు. ఆయన చావునే జయించిన మృత్యుంజయుడు. ఈ చిన్న సమస్యని దాటడం ఆయనకొక లెక్క. ఆయన తొందరలోనే కోలుకుంటారు. అదేంటి గురుగారు, మా మామయ్య గారు ప్రాణాలతోనే ఉన్నారని డాక్టర్లు ఇంటికి తీసుకొచ్చి పడుకోపెడితే అసలు ప్రాణాలే లేవన్నట్టు మాట్లాడుతున్నారు? ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ ఇవి ఆ ప్రాణాలు కాదు.
ఇది దశరథ రామయ్య పునర్జన్మ. సంభాషణలన్నీ భగవంతుడితోనే. కరెక్ట్ గురుగారు. ప్రస్తుతం ఆయన కండిషన్ అదే. మనం చెప్పే ప్రతిదీ ఆయన మెదడుకు చేరుకుంటుంది, కానీ ఆయన దేనికి రెస్పాండ్ అవ్వరు. అది ఎప్పటికి జరుగుతుందో ఏమో, ఎప్పటికైనా జరగచ్చు. పోయిన ప్రాణాలు ఏ రూపంలో వచ్చి నిలబెట్టాడో, ఏ రూపంలో మళ్లీ చలనం కలిగిస్తాడో అంతా ఈశ్వర సంకల్పం. హాస్పిటల్లో వైదేహి మామయ్య గారి గదిలోకి వెళ్ళాక చనిపోయిన ఆయన బ్రతికారు అంటున్నారు. ఇప్పుడు పొరపాటున ఆయన కదిలితే దానికి వైదేహియ కారణం అంటారు. దీనికస్సలు క్రెడిట్ వెళ్ళనివ్వకూడదు. నిజమే గురువుగారు, ఆ దేవుడి సంకల్పం ఉంటే ఎప్పుడైనా మామయ్య గారు కోలుకోవచ్చు. కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండే మామయ్య గారు సడన్ గా ఇలా అయిపోయారంటే ఎవరింట్లో అడుగుపెట్టిన వేళ విశేషమో, ఎవరి పాదం మహిమో. మీకు ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా గురువుగారు. అంతా మన తలరాత ప్రకారమే జరిగిన దానికి ఎవరి మీద పడి ఏడవడం ఎందుకు? అలా అనుకోవడంలో తప్పేమీ లేదమ్మా. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరో ఒకరిని నిందించడం, వేలెత్తి చూపించడం మానవ నైజం. మీకు కథ చెప్తా, నాతో రండి. కాస్త దశరథరామయ్యకి గాలి తగలనివ్వండి. రండి. కొంతమంది భక్తుల బృందం కాశీయాత్రకు బయలుదేరారు. దారి మధ్యలో ఒక వ్యక్తి ఆ బస్సెక్కాడు. అతను బస్సెక్కింది మొదలు ఉరుములు మెరుపులు. 10 అడుగులకి ఒక పిడుగు పడుతూనే ఉంది. ఎక్కడ ఆ పిడుగులు తమ మీద పడిపోతాయేమోనని భయపడిపోతున్నారు. మధ్యలో ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు కదా, అతని వల్లే ఈ ఉపద్రవం వచ్చిందని అతన్ని బస్సులోంచి దించేశారు. అంతే, ఇంకో 10 అడుగులు వెళ్లారో లేదో పిడుగు ఆ బస్సు మీద పడి అందరూ దుర్మరణాక అన్నయ్య మొహం మొత్తం మారిపోయింది. ఏమైందని అడగడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. కానీ అన్నయ్య ఏదో తెలుసుకున్నాడు. ఆ తర్వాతే ఇంత మార్పు. అదేంటో మెల్లిగా అడిగి తెలుసుకుందాం అనుకుంటే ఇదిగో ఇంతలో ఇలా జరిగింది.
అయినా ఎవరు చెప్తే ఏంటి, ఏం చెప్తే ఏంటి? అన్నయ్యకు నీ మీదున్న చెడు అభిప్రాయం పోయింది. సంతోషంగా నీకు బాధ్యతలు అప్పచెప్పాడు. రేపు హోమం పూర్తయ్యాక బాధ్యతలు పూర్తిగా నీ చేతుల్లోకి వస్తాయి. వాటిని జాగ్రత్తగా నిర్వర్తించు చాలు. అన్న ఏ పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా ఉంటాడు. సరే బాబాయ్. ఇంకొక డౌట్ బాబాయ్. రాత్రి అగ్రిమెంట్ మీద వాలి అన్నయ్య పేరు రాశారు కదా, మరి నా పేరెలా వచ్చింది? చిరంజీవి వాలికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాను. ఏమో, నాకు తెలియదు దేవాంశ్. బాబాయ్, రాసింది మీరు, రాశాక వాటిని భద్రపరిచింది మీరు. మీకు తెలియకుండా ఆ పేరెలా మారిపోతుంది? అసలు అక్కడ పేరు మారినట్టు దిద్దుబాటు కూడా లేదు. డైరెక్ట్గా నా పేరే రాశారు. అది రాసింది మీరే కదా బాబాయ్? నిజం చెప్పండి. వదులు. ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఇది నా వంశం నాన్న. అన్నయ్య ఎలా అయితే వంశ బాధ్యతల్ని సరైన అర్హత ఉన్నవాడికి అప్పగించాలనుకున్నాడు, నేను అలాగే అనుకున్నాను. మా తాత ముత్తాతలు, వాళ్ల తాతల నుంచి ఎందరో మహానుభావులు ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న వంశ ప్రతిష్టల్ని నా కొడుకే కదా అని ఒక అర్హత లేని వాడి చేతిలో ఎలా పెట్టగలను? నువ్వేంటో నాకు తెలుసు నాన్నా. నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ అన్నయ్య పొరపాటున నిన్ను అపార్థం చేసుకున్నాడనిపించింది. తర్వాత అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో ముందే నీ పేరు రాసేశాను. ఇంత పెద్ద బాధ్యత నా భుజాన వేశారు. చేయి పట్టుకుని నడిపించే పరిస్థితిలో నాన్న లేరు. ఎక్కడ తప్పటడుగు వేస్తాను అని భయంగా ఉండింది బాబాయ్. ఇప్పుడు ఆ భయం మొత్తం పోయింది. అయ్యో, అమ్మా, మీరు చెల్లి గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోండి. నేను పైకి వెళ్లి బట్టలు తీసుకొస్తాను.
పిచ్చా నీకు? ఇంకొక క్షణం ఉండుంటే ప్రాణాలు పోయి ఉండేవి కదా. ప్రాణాలు తీయడం ఎంత సింపుల్, కానీ తీసావా తరువాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? నేనదంతా ఆలోచించే పరిస్థితిలో లేను. నాకు బాధ్యతలు అప్పగిస్తానని చెప్పి మోసం చేశాడు ముసలాడు. అందరి ముందు నవ్వులు పాలు చేశాడు. వాడు బతకడానికి వెళ్ళలేదు. షట్ అప్. నేను చెప్పింది నీ మట్టి బుర్రకెక్కదా? ప్రాణాలు తీస్తే హంతకుడివి అవుతావు, ఆధిపత్యం దక్కదు. ఇప్పుడు మాత్రం ఏం దక్కుతుంది? మొత్తమంతా వాడికి అప్పగించారు కదా. ఇంకా అవ్వలేదు కదా. రేపు హోమం పూర్తయితేనే బాధ్యతల కార్యక్రమం పూర్తయినట్టు. అది జరిగితే ఎవ్వరికీ బాధ్యతలు దక్కవు. ఆ తర్వాత మళ్ళీ మన ప్లాన్స్ మనం చేసుకోవచ్చు. కానీ హోమం జరగకుండా ఆగాలి కదా. ఆగుతుంది. ఆపేయబోతున్నాను. ఎలా? చెప్పను, చేసి చూపిస్తా. ఈలోగా నువ్వెలాంటి పిచ్చి పని చేసినా తర్వాత నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అక్క రా తమ్ముడు. నీ గురించి కింద అందరూ మాట్లాడుకుంటుంటే నువ్వు వచ్చేసావేంటక్క? ఇప్పుడే వచ్చా కదరా. అయినా నా గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? ఏముందా? నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పెళ్లి చేయడం కోసమే కదా. ఇప్పుడే పెళ్లిళ్ళ పేరే ఫోన్ చేశాడు. బ్రహ్మాండమైన అమెరికా సంబంధం. అమ్మా నాన్న అందరికీ ఆ సంబంధం నచ్చింది. నువ్వు ఒక్కసారి వచ్చి సరేనంటే నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతాడంట. రే, అక్కనే ఆట పట్టించాలని చూస్తావా? అక్క అక్క వదిలక్క ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క వదిలక్క. నిజమే చెప్తున్నానక్క, నిజంగానే పెళ్లి సంబంధం వచ్చింది. అదిగో పెళ్ళనగాని అక్క ఎలా స్పందిస్తుందో, అక్క మనసులో ఏముందో తెలుసుకోవటానికి కట్టుకథలు చెప్తున్నావు కదా అమ్మా. అవునక్క, ఎలా చెప్పేశావు? నా తమ్ముడి గురించి నాకు తెలీదా? వాళ్ళక్క మెడల్లో 3 ముళ్ళు వేసిన వాడితోనే జీవితం పంచుకోవాలని కోరుకుంటాడు. కాని ఇంకో పెళ్లి సంబంధం వచ్చిందని మళ్ళీ పెళ్లి చేసుకోమని కలలో కూడా చెప్పడు. చెప్పనక్క, నా కోరిక ఎక్కడ కలగానే మిగిలిపోతుందేమోనని నాకు భయమేస్తుంది. భయం ఎందుకు తమ్ముడు? రామయ్య ఉన్నాడు కదా, అంతా ఆయనే చూసుకుంటాడు. అంటే బావగారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నావు కదా, బావగారితో జరిగిందంతా చెప్పేస్తావు కదా. రే 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 ఆగు, అలా అని నేనెప్పుడు అన్నాను? ఎప్పటికైనా ఆయన సియాన్ని కలిసి ఉండాలి. వాళ్ళని కలిపుంచటానికి నేను
నానమ్మ, వదులు నానమ్మ. నువ్వు కూడా వద్దంటున్నావేంటే? నీకోసమే ఈ పాటలన్నీ. నీ పక్కనే ఉంటూ నీ మొగుడు కట్టిన తాళి ఉంచుకొని ఇంకో పెళ్లి చేసుకోనని ఇంత గట్టిగా చెప్తోందంటే దీని బుర్రలో ఏముందో అర్థం కావడం లేదా? ఏంటే నీ ధైర్యం? ముంద తాళి తీవే. వదలండి. ఇంకొక్కసారి నా తాలిబొట్టు మీద చెయ్యి వేస్తే మాత్రం ఊరుకునేది లేదు నానమ్మా. గట్టిగా కేకేస్తే చాలు కుక్కిన పేనులా పడుండేదానివి. ఇంత ధైర్యం నీకెక్కడి నుంచొచ్చిందే? చోటు మారగానే కొమ్ములు వచ్చాయా నీకు? అవును, వచ్చాయి. ఇదిగో నెత్తి మీదున్నాయి. కనిపించడం లేదా? కొమ్ములతో పాటు బోలెడంతా ధైర్యం కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ఇంటికి చిన్న కోడల్ని కదా. ఆయన్ని కూడా పిలిచి పక్కనే నిలబెట్టుకొని ఇంకా ధైర్యంగా చెప్పాలా? అమ్మా వైదేహి, ఏంటమ్మా? లేకపోతే ఏంటమ్మా, నాకు లేని ఆలోచనల్ని ఉన్నాయనుకొని ఏదైతే ఊహించుకుంటే దానికి నేనేం చేయను? అయినా నువ్వేం భయపడొద్దమ్మా, నేనేం మారిపోలేదు. నా వల్ల చెల్లెలి కాపురానికి ఎలాంటి సమస్య ఉండదు. మీకిచ్చిన మాట ప్రకారం ఆయన చెల్లెలు సంతోషంగా ఉండేలా చూడటానికే ప్రయత్నిస్తున్నాను. అనుకున్నా చివరికి ఇలాంటి ట్విస్ట్ ఏదో ఇస్తావని. నువ్వు మారవక్క. నీకోసం తప్పిస్తే నువ్వు అందరి కోసం ఆలోచిస్తావు. చిచ్చే. మరైతే తాళిబొట్టు తీయడానికేంటే నీకు? అత్తయ్య, మళ్ళీ ఎందుకు గొడవ పెడుతున్నారు? ఇది మనిల్లు కాదు.
ఎవరన్నా వింటే మళ్ళీ 1-2 సమస్యలు వస్తాయి. ఇప్పుడు మాత్రం తెలీదనుకుంటున్నావా? ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు మొత్తం అందరికీ తెలిసిపోతుంది.